నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్. సో ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి వివిధ అంశాలను కూడా ఒకసారి మనం డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకు ప్రధానంగా ఈరోజు చాలా కీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ప్రధానంగా రాబోతున్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెషన్ను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్స్ని ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్టయితే నెలాఖరులోగా నోటిఫికేషన్ అంటూ ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో నోటిఫికేషన్లకు సంబంధించి ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏ నోటిఫికేషన్, మరి ఎవరితో రిక్రూట్ చేస్తారని ఒక అంశాన్ని ఒకసారి గమనించుకుని ప్రయత్నం చేద్దాం. గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు. సో వీఆర్ఓ వీఆర్ఏలు పరీక్షలు రాయాల్సిందే. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్, పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు, గ్రామ ప్రజాపాలన అధికారి అని ఒక పేరును పరిశీలిస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేసినట్టు సమాచారం. ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపే సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి తుది రూపం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ, సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు పూర్తయ్యాయి అంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే విమర్శలకు తాగకుండా పరీక్షల ద్వారానే నియామకాలు చేపడతామని మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇలా అయితే ఎలాంటి విమర్శలు రావని ప్రభుత్వం భావిస్తుంది. వీఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వీఆర్ఓలు సైతం పరీక్ష రాయాల్సిందేనని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే 6 నుంచి 24 ఏళ్ల రెవెన్యూ సర్వీస్ కలిగి ఉన్న వారిని వెనక్కి తీసుకోవడానికి పరీక్ష ఏమిటని సదరు వీఆర్ఓలు ప్రశ్నిస్తున్నారు. సో ప్రధానంగా దీని యొక్క ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు గమనించుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ కొత్త రిక్రూట్మెంట్కు ఆస్కారం పెద్దగా కనిపించట్లేదు. అంటే ఉన్నటువంటి ఏదైతే కొత్త నోటిఫికేషన్ అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ను తీసుకునేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఎవరైతే ఇన్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తీసుకొని వాళ్ళకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అది గమనించుకోండి. సో రెవెన్యూ సర్వీస్కి వెళ్ళిన వారిని వెనక్కి తీసుకోవడం, దానికి మరి పరీక్ష ఎలా, మనకు ప్రధానంగా పరీక్ష చాలా సింపుల్గా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సాధారణ ప్రశ్నలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉన్నట్లు తెలిసింది. గ్రామ స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారికి ఏ స్థాయిలో అవగాహన ఉండాలో అదే తరహాలో ప్రశ్నావళి ఉంటుందని సమాచారం. అంటే మేమేం పనులు చేశామో, అంటే ఏం పనులు చేశారో, నియామకం తర్వాత చేయనున్నారో వాటికి సంబంధించిన అంశాల ప్రాతిపదికన ఎగ్జామ్ ఉండనున్నట్లు తెలిసింది. ఈ పరీక్ష కోసం పుస్తకాలు తిరిగేయాల్సిన పని ఉండదంటున్నారు. ఇతర సిలబస్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉండదని కూడా చెప్తున్నారు. అనుభవం కలిగిన వారే కావడం వల్ల పని ఆధారిత పరీక్ష రాయడం పెద్ద కష్టమేం కాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే పరీక్షల మోడల్, తేదీల వంటివి ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మనకి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన వీఆర్ఓలు ఈ పరీక్షలు ఇంకా తేలిగ్గా రాయగలరన్న అభిప్రాయం ఉందంటూ ఉన్నారు. సో మరి పోస్టులకు పేరేంటనే ఒక అంశానిపైన రకరకాలుగా ఇవ్వడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే గ్రామానికి ఒకరు సాధ్యమేనా మరి చూద్దాం. మరి ఇక్కడ కొత్త నోటిఫికేషన్కి తావు లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆఫీసర్లతో అంటున్నారు. మరి అంతమంది 10,000 మంది ఉన్నారా అని ఒక అంశాన్ని ఒకసారి పరిశీలించుకుంటే రెవెన్యూలకు వచ్చేందుకు గత డిసెంబర్ 23 నుంచి 28 మధ్య వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు తీసుకుంది. 33 జిల్లాల నుంచి 9,654 మంది గూగుల్ ఫారాల ద్వారా తామంతా రెవెన్యూ శాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆప్షన్స్ ఇచ్చారు. వీరిలో వీఆర్ఓలు 5,130 మంది, వీఆర్ఏలు 3,534 మంది ఉన్నారు. వీఆర్ఏలు 16,000 మంది ఉండగా సో మనకు 5,987 మంది మాత్రమే ఆప్షన్స్ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో కొందరు జూనియర్ అసిస్టెంట్గా ఉన్నారు, అలాగే కొందరు వార్డ్ ఆఫీసర్లుగా ఉన్నారు. వీరిలో కొందరికి రెవెన్యూ శాఖకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులు మంజూరయ్యాయి. ఇప్పటి రాత పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య 9,654 మంది మాత్రమే. అంటే పోస్టుల కంటే పరీక్ష రాసేవారు తక్కువే. గ్రామానికి ఒకరు కూడా లేరు. అయితే రాత పరీక్షలు ఉత్తీర్ణ సాధించిన వారినే ఎంపిక చేయనున్నారు. మిగతా పోస్టుల భర్తీకి ప్రక్రియ మనకు జరగడానికి ముందే సర్దుబాటు చేయొచ్చని సీసీఎల్ఏ
మనకు సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ మంద ముకుందరాం అభిప్రాయపడ్డారు. కొన్ని రెవెన్యూ గ్రామాలకు చాలా చిన్నవిగా ఉన్నాయి. అలాంటి వాటికి రెండింటిని ఒక్కరి చొప్పున నియమించడం ద్వారా పోస్టుల భర్తీ ఈజీగానే అవుతుందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. సో ఇక్కడ కొత్త నోటిఫికేషన్కి ఎలాంటి తావు లేకుండా ఉన్నటువంటి అంశాలపైనే నోటిఫికేషన్ అంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ అధికారులకు ఎగ్జామ్ పెట్టేసి రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో మరి అదేవిధంగా మరొక కీలకమైనటువంటి అప్డేట్ కూడా చూద్దాం. నేడు గ్రూప్ 3 ఫలితాల విడుదల. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు గ్రూప్ 3 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. సో నవంబర్ 17, 18లో నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి 5,36,400 మంది దరఖాస్తు చేయగా అందులో 2,69,483 మంది అంటే 50.24% మాత్రమే హాజరయ్యారు. దాదాపు 49.76% మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారి జీఆర్ఎల్ను శుక్రవారం విడుదల చేస్తారంటున్నారు. సో ప్రధానంగా ఇదే అంశంపైన మళ్ళీ ఒకసారి ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. సో రాష్ట్రంలో 1,365 గ్రూప్ 3 సర్వీసుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 రాత పరీక్షల మార్కులను కమిషన్ వెల్లడించింది. 14వ తేదీన గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల కానుంది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షలంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 3:30 మధ్య సమయంలో గ్రూప్ 3 ఫలితాలు కూడా విడుదలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జీఆర్ఎల్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఇక్కడ జీఆర్ఎల్లో వాళ్ళ యొక్క ర్యాంకు తెలుసుకున్నటువంటి వెసులుబాటు కల్పిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మరొకటి 25వ తేదీన అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రధాన పరీక్ష అంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్ష ఈ నెల 25న జరగనుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి చెప్పారు. హాల్ టికెట్లకు సంబంధించి మంగళవారం నుంచి అందుబాటులో ఉండనున్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే ఏప్రిల్ 20 నుంచి టాస్ పరీక్షలు ఉంటాయి. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 10 ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయని టాస్కు మనకు సంపాదకులు పివి శ్రీహరి తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇంకొకటి ప్రధానమైనటువంటి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ప్రధానంగా వచ్చినటువంటి అంశం గ్రూప్ 1 పోస్టులపై వదంతులు నమ్మద్దు. ప్రధానంగా చూసుకున్నట్టయితే దుష్ప్రచారాన్ని ఖండించినటువంటి టీజీపీఎస్సీ మభ్యపెడితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. సో పారదర్శకంగానే నియామకాలు అంటూ ఒక అంశాన్ని ఇక్కడ తెరపైకి తీసుకొని రావడం జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1 పోస్టులపై తప్పుడు వార్తలను టీజీపీఎస్సీ ఖండించింది. ఉద్యోగ నియామకాలపై ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు కమిషన్ విజ్ఞప్తి చేసింది. గ్రూప్ 1 అభ్యర్థుల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు కొందరు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. కొందరు స్వార్థపరులు తమ స్వప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సూచించిన అన్ని నియమాలు విధానాలను పాటిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. ఎవరైనా మధ్యవర్తులు తప్పుడు వాగ్దానాలు ఇస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని, సమాచారం పొందడంలో సహాయం చేస్తామని ఎవరైనా సంప్రదిస్తే ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని సూచించింది. కమిషన్ పారదర్శకంగా వ్యవహరించి నియామకాలు చేపడుతుందని వెల్లడించింది. మధ్యవర్తులు తప్పుడు వాగ్దానాలు, హామీలపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కమిషన్కు తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు గత ఏడాది అక్టోబర్ 21 నుంచి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 27 వరకు నిర్వహించాలని కమిషన్ తెలియజేసింది. సమాధాన పత్రాల మూల్యాంకనం అనేది ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన ప్రారంభించేసి మనకు పూర్తి చేస్తామని వివరించారు. అభ్యర్థులకు సబ్జెక్టుల వారీగా ఉన్నటువంటి మార్కులను కూడా తమ యొక్క లాగిన్లో మెన్షన్ చేసినట్టు కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే 100 నుంచి 500 వరకు వివరాలు అంటూ ప్రధానంగా రిజర్వేషన్ల ప్రకారం నోటిఫై చేసిన ఖాళీల ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని కమిషన్ తెలియజేసింది. ఆర్డీఓ, డిఎస్పీ, సిటీఓ వంటి ప్రతి కేటగిరీ పోస్టులు నోటిఫికేషన్ ప్రకారం రిజర్వ్ చేయబడిన కేటగిరీ అభ్యర్థుల యొక్క రిక్రూట్ అవుతారని తెలిపింది. మొదటి 100 ర్యాంకులోపు అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే పురుషులు 59 మంది, మహిళలు 41 మంది, అలాగే కమ్యూనిటీ ప్రకారం చూసుకుంటే ఓసీలు 32, మరి అదేవిధంగా బీసీలు 48, ఎస్సీలు 3, ఎస్టీలు 5, ఈడబ్ల్యూఎస్ మనకు ఓసీ ఈడబ్ల్యూఎస్ 12 మంది అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో మనకు టీజీపీఎస్సీ తెలిపింది మొదటి 500 ర్యాంకులను పరిశీలిస్తే పురుషులు 296, మహిళలు 204 మంది ఉన్నారని వివరించింది. కమ్యూనిటీల వారీగా చూస్తే ఓసీలు 132, బీసీలు 228, ఎస్సీలు 50, ఎస్టీలు 38. సో మనకు ఓసీడబ్ల్యూఎస్ సంబంధించి 52 మంది ఉన్నట్లు కమిషన్ పేర్కొంది. సో 100 మంది గ్రూప్ 1 టాపర్లో 48 మంది బీసీలే. సో 5 ఎస్సీలు, 3 ఎస్సీలు, మనకు 5 ఎస్టీలు, 3 ఎస్సీలు అంటూ, అదేవిధంగా ఓసీఈడబ్ల్యూఎస్ కలిపి 44 మంది ఇంగ్లీష్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ గ్రూప్ 1 మెయిన్స్ని ఇంగ్లీష్లో రాసిన వాళ్ళ సంఖ్య 12,323 మంది రాశారంటున్నారు. తెలుగులో 7,829 మంది, ఉర్దూలో 9 మంది ఎగ్జామ్స్ రాశారని చెప్తున్నారు. వాల్యుయేషన్లో ఎలాంటి లోపాలు లేవంటూ టీజీపీఎస్సీ సెక్రటరీ మనకు ఇక్కడ నోటీస్ చేయడం జరిగింది, మనకు రిలీజ్ చేయడం జరిగింది, ప్రెస్ రిలీజ్. సో ఈ విధంగా పారదర్శకంగా గ్రూప్ 1 అంటూ మిగతా అంశాలను కూడా మనకి ఇక్కడ చాలా క్లారిటీగా అదే అంశాలను ఇవ్వడం జరిగింది. సో పురుషుల్లో ఎంతమంది ఉన్నారు, టాప్ 500లో ఎంతమంది ఉన్నారు, ఇట్లా ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇన్ డీటెయిల్గా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ టీజీపీఎస్సీ తన యొక్క ప్రకటనలు తెలపడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టు ఇదే అంశాలపైన కూడా మళ్ళీ మనకు టాప్ 500లో 45.6% బీసీలే అంటూ ఇక్కడ మరొక అంశాన్ని కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సేమ్ అవన్నీ కూడా ఒకే అంశాలపైన ఇవ్వడం జరిగింది. సో 2 సార్లు ఒక్కొక్క పేపర్ను వేరు ఎవాల్యుయేటర్లు స్కాన్ చేసినట్టు ఇక్కడ చాలా క్లియర్గా మనకు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి మరొక అప్డేట్ చూసుకుంటే రిమ్స్ ఆదిలాబాద్లో పోస్టులు అంటూ ప్రధానంగా తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఒప్పంద ప్రాతిపదికన ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం సంఖ్య ఇక్కడ మొత్తం పోస్టుల సరికి 101 పోస్టులు. అర్హులైనటువంటి అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో 2025 మార్చ్ 18 రోజున ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చని చెప్తున్నారు. సో ఈ యొక్క సీనియర్ రెసిడెంట్ కానీ ఇక కన్సర్న్ డిపార్ట్మెంట్లో వేరియస్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ పోస్టులు కానీ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో రిమ్స్ ఆదిలాబాద్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్తే మీకు చాలా క్లియర్గా దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఉంటుంది. అదేవిధంగా టీఎంసీలో వివిధ పోస్టులు అంటూ టాటా మెటీరియల్ సెంటర్కి సంబంధించినటువంటి బీహార్ ముజఫర్ నగర్లోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వద్ద మనకు ప్రతిపాదికన పంప్ ఆపరేటర్, టెక్నీషియన్, ఫైర్మెన్ మొదలైన పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం ఇక్కడ పోస్టుల సంఖ్య 14 ఉండడం జరిగింది. సో ఎలిజిబుల్ అయినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 2025 మార్చ్ 18, 19, 20, 21 తేదీలో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్లో మనకు కాంట్రాక్ట్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ మొత్తం 10 వేకెన్సీలు అనేది ఉండడం జరిగింది. ఇందులో పోస్టులను చూసుకున్నట్టయితే సిఎన్సి ఆపరేటర్, అసిస్టెంట్ లీగల్, స్టోర్ కీపర్, జూనియర్ మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి. దీనికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 4 రోజున ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏ వెబ్సైట్లో దీనికి పూర్తి స్థాయి సమాచారం కోసం అంటే avnl.co.in వెబ్సైట్లో ఉంటుంది. అదేవిధంగా TGPGE సెట్ అంటున్నారు. తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ 2025 నోటిఫికేషన్ కూడా మనకు JNTH అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు తెలంగాణ PGE సెట్ 2025కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కోర్సులు ఒకసారి గమనించుకున్నట్టయితే ME ఎంటెక్, ఫార్మసీ, ఎంఆర్క్, అదేవిధంగా చూసుకుంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మా డి ఫుల్ టైంకి సంబంధించి సో ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, సివిల్, కెమికల్, CSE, అదేవిధంగా IT, EE, ECE, ఫుడ్ టెక్నాలజీ, మైనింగ్, నానో టెక్నాలజీ తదితరులు అంటున్నారు. సో ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని మనకు ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి May 18 అనేది లాస్ట్ డేట్గా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఒకసారి మనం గమనించుకున్నట్టయితే pgeset.tgche.ac.in అనే వెబ్సైట్లో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ కోటాలో భారత ప్రభుత్వ పరిధిలోని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్లో ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి క్రింది పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం 56 పోస్టులు అనేది ఉండడం జరిగింది. గ్రేడ్ 2 స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్, MTS ఉంటుంది. క్రీడా అంశాలు కూడా మనం గమనించుకున్నట్టయితే
అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, ఫుట్బాల్, టెన్నిస్, బాస్కెట్బాల్, టీటీ, వాలీబాల్ తదితరులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో ఇక్కడ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు ఆన్లైన్లో ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి April 5th అనేది లాస్ట్ డేట్ ఉంటుంది. సో మనకు వెబ్సైట్ వచ్చేసరికి www.incometaxhyderabad.gov.in అనే వెబ్సైట్లో పూర్తి సమాచారం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక ఇంటర్లో MBPC అంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రెండో భాషగా తెలుగు, సంస్కృతానికి బదులు వేరే సబ్జెక్టుకు అవకాశం అంటూ ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. గణితంలో A, B అనే ఒక పేపర్లు కలిపి ఒకే పేపర్గా, అంటే ఎవరైతే MBPC చేస్తారో మ్యాథ్స్ A, మ్యాథ్స్ B అనేది ఉండకుండా ఒకే పేపర్ ఏటా ఫిబ్రవరిలోని పరీక్షలు అంటూ సంస్కరణలకు ఆమోదం తెలిపిన ఇంటర్మీడియట్ విద్యా మండలి అంటూ చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు సైంటిస్ట్ పోస్టుల భర్తీకి మనకు CBRIలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి CBRI రూర్కీలోని CSIR సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల క్యాండిడేట్స్ నుంచి April 4th లోపు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం పోస్టుల సంఖ్య వచ్చరికి 31. సైంటిస్టులు ఇక్కడ 27 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్ సైంటిస్టులు 2 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్లు 2 పోస్టులు ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు పోస్టులను డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో PG కానీ, MArch కానీ, ME, MTech కానీ, PhD క్వాలిఫికేషన్ అనేది ఉంటూ వర్క్ ఎక్స్పీరియన్స్ మనకు ఉద్యోగ అవకాశం ఉండాలి అంటున్నారు. ఉద్యోగ అనుభవం ఉండాలంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారానే తీసుకుంటారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి April 4th అండి. అప్లికేషన్ ఫీజు కూడా జనరల్, OBC, EWS అభ్యర్థులకు ₹500, SC, ST అభ్యర్థులకు మనకు ఫీలో కన్సెషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది డిపెండ్స్ అపాన్ ద యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే NCRPBలో ఉద్యోగాలు అంటూ ప్రధానంగా చూసుకుంటే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు April 4వ తేదీన ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. పోస్టులు వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ 1 పోస్టు, కన్సల్టెంట్ 1 పోస్ట్ ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి పోస్ట్ను బేస్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్లో BTech, MTech పోస్టు, మాస్టర్ డిగ్రీతో పాటు ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ సాలరీ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్కి నెలకు 56,100 నుంచి 1,77,500 వరకు, కన్సల్టెంట్ గ్రేడ్ 1కు మనకు ₹1,00,000 అనేది ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి April 4th ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్ను బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా చూసుకుంటే మరొక ముఖ్యమైనటువంటి సమాచారం ఒకసారి మనం గమనించుకున్నట్టయితే మీ కలల కాకి ఉద్యోగానికి వారధిగా ఎపిటోమ్ పోలీస్ అకాడమీ యువర్ పాత్ టు సక్సెస్ అంటూ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే TG LPRB కానీ అండ్ APS LPRB కానీ, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, తెలంగాణ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీలో SIPC అతి త్వరలో రానున్నటువంటి SIPC నోటిఫికేషన్ సంబంధించి మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, అదేవిధంగా ఆన్లైన్, ఆఫ్లైన్లో పూర్తి స్థాయి 100% సిలబస్ కవర్ చేసే విధంగా క్లాసులు కూడా మనకు స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇందులో మనకు ఎపిటోమ్ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో 100% సిలబస్ కవరేజ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంతో పాటు మీకు అడిషనల్గా పర్సనలైజ్డ్ మెంటార్షిప్ ఇస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ ఫిజికల్ ఈవెంట్స్ ట్రైనింగ్, ఉచితంగా గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా చేపిస్తామని చెప్తున్నారు. డిజిటల్ క్లాస్ రూమ్, లిమిటెడ్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే లిమిటెడ్ ఉంటాయి సీట్స్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే మనకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్పెషల్ ఫోకస్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, 30% ఫీ కన్సెషన్ ఫర్ ఉమెన్ అంటున్నారు. సో మనకు ఖచ్చితంగా ఇది గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో వీళ్ళ యొక్క టీంను కూడా ఎపిటోమ్ IAS సంబంధించిన టీంను కూడా మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. సో కొత్త బ్యాచ్ వచ్చేసరికి మనకు 24th March రోజున స్టార్ట్ అవుతుంది. సో ఇది RTC క్రాస్లోని ఇప్పుడైతే ఓల్డ్ పిజ్జా హట్, అంటే ఇప్పుడు పిజ్జా హట్ తీసేశారు కాబట్టి దానిపైనే మనకు ఎపిటోమ్ పోలీస్ అకాడమీ కూడా ఉంటుంది. సో అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క కోర్సుకు ఎన్రోల్ అవ్వండి. సో ఎపిటోమ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టాపర్స్ లిస్ట్ను కూడా మనకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క కమిట్మెంట్, డెడికేషన్కి సంబంధించి దాని ద్వారా సక్సెస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్గా మీకు ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారాలు అన్నీ కూడా అందించడం జరుగుతుంటుంది. సో ఫర్ మోర్ అప్డేట్స్ కోసం, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ IASను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.